శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈ రోజు విశ్లేషణలో మనం హోమియోపతి మెటీరియా మెడికాలో చాలా ముఖ్యమైన, అలాగే మన చుట్టూ ఉన్న ఈ మోడర్న్ కార్పొరేట్ సొసైటీలో ప్రతిరోజూ కనిపించే నక్స్ వామిక పర్సనాలిటీ గురించి లోతుగా మాట్లాడుకుందాం. అసలు ఒక వ్యక్తి కేవలం శారీరక ఇబ్బందులతోనే కాకుండా మానసికంగా ఒక పూర్తిస్థాయి నక్స్వామిక తత్వంలోకి ఎలా మారిపోతాడో అనేది మనం ఈరోజు చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ఈనాటి మన సెషన్లో ప్రధానంగా 6 అంశాలను కవర్ చేద్దాం. గత సెషన్తో కనెక్ట్ చేస్తూ ఆరంభం, నక్స్వామిక వ్యక్తిత్వం, వాళ్ల భావోద్వేగాలు మరియు ఆధునిక జీవనశైలి, జీవితంలో వివిధ దశలు, ఆర్గనన్ దృష్టిలో అబ్జర్వేషన్ మరియు ఆఖరుగా సారాంశం. ముందుగా మొదటి విభాగం, గత భాగం మరియు ఆరంభం. అసలు ఈ నక్స్వామిక ప్రయాణం ఎక్కడ స్టార్ట్ అవుతుందో చూద్దాం. మనం మెటీరియా మెడికాని చదివేటప్పుడు ఒక తత్వానికి ఇంకో తత్వానికి మధ్య ఉన్న ఆ చిన్న వ్యత్యాసాన్ని పట్టుకోవడం చాలా ముఖ్యం కదా. గతంలో మనం నేట్రమ్ మ్యూర్ గురించి లోతుగా తెలుసుకున్నాం. వాళ్ళు ఎలాంటివారంటే లోపల ఎంత బాధ ఉన్నా, ఎంత ఒత్తిడి ఉన్నా సైలెంట్గా దాచుకుంటారు, ఎవ్వరికీ చెప్పుకోరు. కాని దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా తమపై పడిన ప్రతి చిన్న ఒత్తిడిని ఏమాత్రం దాచుకోకుండా వెంటనే విపరీతమైన కోపంగా, చిరాకుగా బయటపెట్టే ఆ పర్సనాలిటీ ఎవరై ఉంటారు? ఎగ్జాక్ట్లీ వారే ఈ నక్స్వామిక. అసలు ఒక హెల్దీగా ఉన్న మనిషి నక్స్వామికగా మారే ఆ ప్రాసెస్ చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది ఎక్కడ మొదలవుతోంది అంటే ఒక బలమైన ఆశయం, అంటే గొప్ప యాంబిషన్తో స్టార్ట్ అవుతుంది. ఆ యాంబిషన్ వాళ్లని ఎక్కడికి తీసుకెళ్తుంది? ఒక తీవ్రమైన పోటీ ప్రపంచంలోకి నెట్టేస్తుంది. ఆ కాంపిటీషన్లో ఫస్ట్ ఉండాలనే కసితో ఇద్దరు ముగ్గురు చెయ్యాల్సిన పనిని వీళ్లే తమ భుజాల మీద వేసుకుంటారు. ఎందుకంటే వేరెవరు చేసినా వాళ్లకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఈ కంటిన్యూయస్ రెస్ట్లెస్ పని వల్ల బుర్రలో విపరీతమైన మానసిక ఒత్తిడి పేరుకుపోతుంది. ఈ దీర్ఘకాలిక మెంటల్ స్ట్రెయిన్ ఏం చేస్తుందంటే వాళ్ల నర్వస్ సిస్టమ్ని బాగా డ్యామేజ్ చేసి ఎక్స్ట్రీమ్ ఓవర్ సెన్సిటివిటీకి గురిచేస్తుంది. ఆ సెన్సిటివిటీ కాస్త మెల్లగా అదుపు చెయ్యలేని చిరాకుగా, కోపంగా మారుతుంది. ఈ స్టేజ్నే మనం నక్స్వామిక తత్వం అని పిలుస్తాం. ఇప్పుడు రెండవ విభాగంలోకి వెళదాం, నక్స్వామిక వ్యక్తిత్వం. అసలు వీళ్ల కోర్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ నక్స్వామిక తత్వమున్నవాళ్లు మామూలు ఆశయావాదులు కారు. వీళ్ళు పక్కా పర్ఫెక్షనిస్టులు. ఏ పని చేసినా 100% పర్ఫెక్ట్గా జరగాల్సిందే. సపోజ్ ఒక రిపోర్ట్ తయారు చేశారనుకోండి, అందులో చిన్న స్పెల్లింగ్ మిస్టేకున్నా ఒప్పుకోరు. టేబుల్ మీద వస్తువు పక్కకు జరిగినా అస్సలు సహించలేరు. వాళ్ళు అత్యంత బాధ్యతాయుతమైన వాళ్ళు, చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తారు అనడంలో డౌట్ లేదు. కాని ఇక్కడే వస్తుంది అసలు ప్రాబ్లం. ప్రతిదీ తమ కంట్రోల్లోనే ఉండాలి, అంతా తమ చేతుల్లోనే నడవాలి అనుకుంటారు చూసారా? ఆ కంట్రోల్ చేయాలనే కోరిక వీళ్ల నర్వస్ సిస్టంపై భయంకరమైన భారాన్ని మోపుతుంది. తామనుకున్నట్టు పనులు జరగకపోతే అస్సలు తీసుకోలేరు. అప్పుడు వీళ్ల ప్రవర్తన చాలా కఠినంగా మారిపోతుంది. ఇక్కడ మనం అద్భుతమైన ఒక ద్వంద్వ స్వభావాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. బయటకు చూసే సొసైటీకి లేదా ఆఫీస్లో కొలీగ్స్కి వీళ్ళు ఎలా కనిపిస్తారంటే ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న సమర్థవంతమైన లీడర్లా కనిపిస్తారు. అంతా కంట్రోల్లోనే ఉన్నట్టు నటిస్తారు. కాని లోపల పరిస్థితి వేరు. వాళ్ల ఇన్నర్ సిస్టమ్ ఎప్పుడూ ఒక రేంజ్ టెన్షన్తో రగిలిపోతుంటుంది. ఎప్పుడైనా బ్లాస్ట్ అయిపోయే అగ్నిపర్వతం లాంటి ఓవర్ సెన్సిటివిటీ వాళ్ల లోపల ఉండిపోతుంది. ఆ బయటకు కనిపించే కాన్ఫిడెన్స్ అంతా లోపలున్న భయంకరమైన ఒత్తిడిని కేవలం కవర్ చేయడానికి మాత్రమే. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మనసుకి, శరీరానికి మధ్య ఒక న్యాచురల్ బ్యాలెన్స్ ఉండాలి. కాని మనమిక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక పెద్ద వాస్తవమేంటంటే వీళ్లకున్న ఆ మితిమీరిన యాంబిషన్, ఆ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ వల్ల ఆ సహజమైన బ్యాలెన్స్ కాస్త పూర్తిగా బ్రేక్ అయిపోతుంది. చూస్తున్నారు కదే, ఆ క్లాసికల్ హార్మనీ ఇప్పుడు ఇన్నర్ టెన్షన్గా ఎలా మారిపోయిందో. వాళ్ల నర్వస్ సిస్టమ్ ప్రతి చిన్నదానికి రియాక్ట్ అవుతూ 24 గంటలు ఒక అలారంలాగా మోగుతూనే ఉంటుంది. ఇక మూడవ విభాగం, భావోద్వేగాలు మరియు ఆధునికత. ఈ టెన్షన్ అంతా ఎక్స్ప్లోజివ్ ఎమోషన్స్గా ఎలా మారుతుందో తెలుసుకుందాం. వాళ్ల ఈ ఇన్నర్ టెన్షన్ రోజువారీ ఎమోషన్స్ని ఎలా ఇంపాక్ట్ చేస్తోందో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ స్టేజ్లో ఎవరైనా ఏదైనా చిన్న మాట అంటే చాలు, చాలా త్వరగా హర్ట్ అయిపోతారు. ఆ తర్వాత ఎవరైనా వాళ్ల ఒపీనియన్కి అడ్డు చెప్పినా, కాంట్రడిక్ట్ చేసినా అకారణంగా కోపమొచ్చేస్తుంది.
వాళ్ళు ఏదైనా పనిలో సీరియస్గా ఉన్నప్పుడు మధ్యలో ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేశారనుకోండి, ఇంకంతే విపరీతమైన చిరాకు పడతారు. ఇక నెక్స్ట్ లెవెల్ ఏంటంటే, చిన్న డిలే జరిగినా, ఫర్ సపోజ్ ట్రాఫిక్లో 1 నిమిషం ఆగాల్సొచ్చినా వాళ్ల వల్ల కాదు. ఇవన్నీ అలా అలా బిల్డప్ అయ్యి ఫైనల్గా ఒక పెద్ద బ్లాస్ట్ లాంటి ఎక్స్ప్లోజివ్ రియాక్షన్కి దారితీస్తుంది. నిజం చెప్పాలంటే ఇది వాళ్ల నర్వస్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది అనడానికి పెద్ద సిగ్నల్. అసలు ఈనాటి మన మోడర్న్ లైఫ్ స్టైల్ని ఒక్కసారి గమనించండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, బిజినెస్ మ్యాగ్నెట్లు, రోజూ ఫేస్ చేసే టార్గెట్లు, నైట్ షిఫ్ట్స్లు, ల్యాప్టాప్ల ముందు కూర్చుని అసలు నిద్రేలేని రాత్రులు, ఆ విపరీతమైన స్ట్రెస్ని తట్టుకోవడానికి, నిద్ర రాకుండా ఉండటానికి వాళ్లు తాగే కప్పుల కొద్ది కాఫీలు, స్పైసీ ఫుడ్స్, మళ్ళీ రాత్రి అయ్యేసరికి ఆ స్ట్రెస్ దించుకోవటానికి వాడే ఉద్దీపనలు, ఇవన్నీ నేరుగా ఈ నక్స్వామిక పర్సనాలిటీని క్రియేట్ చేయడానికి పర్ఫెక్ట్గా సెట్ అవుతున్నాయి కదా. మన క్లాసికల్ మెటీరియా మెడికలో చెప్పిన సెడెంటరీ హ్యాబిట్స్ అండ్ యూజ్ ఆఫ్ స్టిమ్యులెంట్స్కి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ ఫాస్ట్ పేస్ ప్రపంచమే రోజు వేలాది మంది నక్స్వామిక పేషెంట్స్ని తయారు చేస్తోంది. ఇప్పుడు 4వ విభాగం, దశలు మరియు సంబంధాలు. జీవితంలో వివిధ దశల్లో వీళ్ల ప్రవర్తన ఎలా ఉంటుందో చూద్దాం. ఈ నక్స్వామిక తత్వమనేది లైఫ్ లాంగ్ ఎలా మారుతూ వెళ్తుందో చూడటం చాలా ఆసక్తికరం. నక్స్వామిక లక్షణాలున్న ఒక చిన్న పిల్లాడున్నాడనుకోండి, ఆటల్లో ఓడిపోతే తట్టుకోలేడు, ఏడుస్తూ బోర్డు విసిరేసి కోపాన్ని చూపిస్తాడు. అదే పిల్లాడు కొంచెం పెరిగి కాంపిటిటివ్ స్టూడెంట్ అయ్యాక ఎలాగైనా క్లాస్ ఫస్ట్ రావాలనే కసితో రాత్రంతా నిద్రపోకుండా చదువుతాడు. ఇక అడల్ట్ అయ్యాక ఆ ఫోకస్ అంతా కెరీర్ మీదకి షిఫ్ట్ అయిపోతుంది. మిడిల్ ఏజ్కి వచ్చేసరికి ఆ ఓవర్ వర్క్ వల్ల, మితిమీరిన బాధ్యతల వల్ల నర్వస్ సిస్టమ్ మొత్తం దెబ్బతింటుంది. చివరికి వృద్ధాప్యానికి వచ్చేసరికి ఇన్నేళ్ల ఆందోళన వల్ల బాడీ మైండ్ రెండూ పూర్తిగా సహకరించటం మానేసి ఎగ్జాస్ట్ అయిపోయి మంచానికే పరిమితమయ్యే దీనస్థితికి చేరుకుంటారు. ఇది వాళ్ళ కంప్లీట్ లైఫ్ జర్నీ. మరి ఇంతలా అలిసిపోయిన ఆ ప్యాథలాజికల్ స్టేట్ వాళ్ల రిలేషన్స్ని ఎలా పాడుచేస్తుందో చూద్దామా. వీళ్ల ఎక్స్పెక్టేషన్స్ని పక్కవాళ్లు రీచ్ కాలేనప్పుడు వాళ్లలో ఒక ఎక్స్ట్రీమ్ ఇంటాలరెన్స్ స్టార్ట్ అవుతుంది. ఆఫీస్లో కింద పనిచేసేవాళ్లు చిన్న తప్పు చేస్తే కఠినంగా తిట్టేయడం, ఫైల్స్ విసిరేయడం లాంటివి చేస్తారు. అదే ఫ్రస్ట్రేషన్ని తీసుకుని ఇంటికొస్తారు. ఆ అలిసిపోయిన నర్వస్ సిస్టంతో ఏ పాపమెరుగని ఫ్యామిలీ మెంబర్స్ మీద అకారణంగా అరవడం, ఇంట్లో చిన్న సౌండ్ వస్తే కోపగించుకోవడం, ఇవన్నీ ఈ రోగులలో మనం చాలా కామన్గా చూడొచ్చు. ఇక 5వ విభాగం, ఆర్గనన్ మరియు పరిశీలన. ఇక్కడే మనకు క్లినికల్ అబ్జర్వేషన్ ఎంత ముఖ్యమో తెలుస్తుంది. మన మాస్టర్ హానిమాన్ గారు ఆర్గనాన్లో, ముఖ్యంగా అఫోరిజమ్స్ 5, 6 మరియు 153లో మనకు ఎంత స్పష్టంగా చెప్పారో ఒకసారి గుర్తు చేసుకోండి. రియల్ హోమియోపతి అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనో, మైగ్రేన్ అనో రోగానికి ఒక లేబుల్ వేసి మందు ఇవ్వడం కాదు. మనం చూడాల్సింది ఆ పేషెంట్ యొక్క ప్రెజెంట్ కాన్స్టిట్యూషన్, వాళ్ల క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్. ఉదాహరణకు అఫోరిజం 153 చెప్పే అరుదైన లక్షణం ఇక్కడ ఏంటంటే, రోగికి కడుపునొప్పి రావడం కాదు, ఆ కడుపునొప్పి వచ్చినప్పుడు వాళ్లు చూపించే ఆ విపరీతమైన కోపం, ఆ చిరాకు, ఆ అసహజమైన ప్రవర్తనే మనకు సరైన మందును చూపిస్తుంది. పేషెంట్ మన క్లినిక్లోకి అడుగుపెట్టిన క్షణం నుంచే మన అబ్జర్వేషన్ మొదలవ్వాలి. వాళ్లు బయట వెయిటింగ్ రూంలో కామ్గా కూర్చోలేరు. లోపలికి వచ్చేటప్పుడు చాలా ఫాస్ట్గా, ఏదో ఆదరాబాదరాగా నడుచుకుంటూ వస్తారు. కుర్చీలో కూర్చున్నా సరే వాళ్లలో ఒక రెస్ట్లెస్నెస్, అంటే చేతిలో పెన్నుతోనో కాళ్లతోనో అలా అసహనంగా కదులుతూనే ఉంటారు. డాక్టర్ గారు ఏదైనా ప్రశ్న అడిగితే చాలా ముక్కుసూటిగా, షార్ప్గా, ఒక్కోసారి చాలా కఠినంగా ఆన్సర్స్ ఇస్తారు. ఈ చిన్న చిన్న బాడీ లాంగ్వేజ్ క్లూస్ చాలు ఆ వ్యక్తి నక్స్వామిక పర్సనాలిటీ అని మనం ఈజీగా పసిగట్టడానికి. ఒక ఫిజిషియన్గా మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సూక్ష్మమైన విషయాలను క్యాచ్ చేయాలంటే మన మైండ్ చాలా ప్రశాంతంగా ఉండాలి, ఒక క్లాసికల్ ఫోకస్ ఉండాలి. మెటీరియా మెడికా బుక్లో ఉన్న సిమ్టమ్స్ లిస్ట్నే బట్టి పట్టేస్తే సరిపోదు. మన ముందు కూర్చున్న ఆ పేషెంట్ కదలికలు, వాళ్ల మాట తీరు, ఇవన్నీ కలిపితే వచ్చే ఆ సజీవ వ్యక్తిత్వాన్ని, ఆ లివింగ్ కాన్స్టిట్యూషనల్ పర్సనాలిటీని మనం చదవగలగాలి. అప్పుడే ఆర్గనాన్ బేస్డ్ క్లాసికల్ హోమియోపతి సాధ్యమవుతుంది. ఇక చివరిగా 6వ విభాగం, సారాంశం మరియు ముగింపు. ముగించే ముందు ఈ మొత్తం జర్నీని ఒక్కసారి సమరైజ్ చేసుకుందాం. ఫస్ట్, అందర్నీ దాటి ముందుకు వెళ్లాలనే తీవ్రమైన కాంపిటీషన్. ఆ కాంపిటీషన్ వల్ల వచ్చిన నిరంతర పని, ఆ పని తెచ్చిపెట్టిన భయంకరమైన మెంటల్ స్ట్రెస్, ఆ స్ట్రెస్ వాళ్లని నెట్టేసిన ఒక ఓవర్ సెన్సిటివిటీ. చివరికి ఆ సెన్సిటివిటీ కాస్త ఎవరినీ దగ్గరకు రానివ్వని విపరీతమైన చిరాకుగా మారుతుంది.
ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, ఈ పరిణామక్రమమే నక్స్వామిక తత్వానికి అతిపెద్ద ఫౌండేషన్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్లే ముందు ఒక చాలా ఇంట్రెస్టింగ్ క్వెశ్చన్. ఇంత దారుణమైన మానసిక ఒత్తిడిని, ఇంత ఎమోషనల్ స్ట్రెస్ని నిరంతరం అనుభవిస్తున్న ఈ వ్యక్తిలో ఆ ఇంపాక్ట్ భౌతికంగా బాడీ మీద ఎలా ఉంటుంది? ఆ ఆందోళన వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ని, నర్వస్ సిస్టమ్ని ఎలా డ్యామేజ్ చేసి శారీరక వ్యాధులుగా మారుతుంది? దీని వెనుకున్న ఆ హోమియోపాథిక్ పాథాలజీ ఏంటి? ఈ కీలకమైన విషయాలన్నీ మనం నక్స్వామిక పార్ట్ 2లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. జై శ్రీకృష్ణ. వాసుదేవా.